ఇగో మొన్ననే రేవంత్ రెడ్డి సార్ని ఏమనుకోరంటే దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశం మొత్తంలో ఉన్న మంత్రులు కానీ జనాలు కానీ ఏమనుకోరంటే అబ్బా సినిమాల మీద మాత్రం మొనగాని ముఖ్యమంత్రి దొరికిండా అని అనుకున్నాం. మొన్న బండికి సుక్కలు చూపించిండు వాస్తవానికి. నిజంగానే దమ్మున్న లీడర్ ఈ అమ్మాయి ఇసుకుంటాడు మంచివాడు రాని అనుకున్నాం. ఎందుకంటే అదేదో కొత్త కొత్త సినిమాలు రాగానే ముందుగా బెనిఫిట్ షో అని చేస్తుంటారు కదా. వీటికి పర్మిషన్ లేవు ఏం లేవు, ఈసారి టికెట్ రేట్లు పెంచలేదు ఏం లేదు అని అంటే నిజంగానే వాస్తవానికి అని అనుకున్నాం. ఆయన మొన్న బావ సినిమా వచ్చింది, ఇలా బామ్మడి సరే ఈ బావను ఆడు బామ్మడి దాని ఇద్దరు పోతే బామ్మడి చూడ. కానీ రామ్ చరణ్ సినిమా వచ్చింది ఇవాళ, గేమ్ చేంజర్. ఇక ఏమేమి చేంజ్ చేస్తారో చూడలే, ఇవాళ పోయి చూసేస్తా సినిమాని. కానీ గేమ్ చేంజర్ సినిమా అంట ఇక తెల్లారుజాము 4 గంటలకి మొదలుపెట్టాడు సినిమాని. ఇక చూడు మరి అంటే ఈ భారతదేశాన్ని ఉద్ధరిస్తానికి భారతీయుడు లాంటి సినిమా లేకపోతే ఇదేమన్నా సాతిపుత్రం సార్ రకంలో లాంటి సినిమా కావచ్చునా? చూడు ఇగో తెల్లారుజాము 4 గంటలకు బుడపరగా లేచే టైం అప్పుడు. గా టైంలో సినిమాలు పెట్టిరంటే వీళ్ళకు జనాల మీద ప్రేమనా లేకపోతే పసలు ఇంకా ఎక్కువ దొబ్బాలనా? అవునా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్ననే చెప్తారు కదా ఈసోటి ఏది మన ఏమంటారు బెనిఫిట్ షోలు ఇవన్నీ ఉండే అంటే మళ్ళీ దీనికి ఏం పనికి ఇచ్చారు అంటే అలా కాకి డిప్యూటీ సీఎం అనా లేకపోతే అలా అయ్యే మెగాస్టార్ అనా ఈయన లేకపోతే పవర్ స్టార్ ఇదానా? ఎవరికి ఎక్కరా ఈ సినిమాలు నాశనం అయిపోను. మళ్ళీ సినిమాకు 15 నిమిషాలేనంట గ్యాపు. అవునా? ఇప్పుడు 15 నిమిషాలు అయిద్దా పని? సినిమా ఇచ్చి పెడతారు. సినిమా ఇచ్చి పెట్టగానే అదేంటి బండ్లు కార్లు అన్నీ ప్యాకింగ్ చేస్తారు. బైకులు కానీ కార్లు కానీ సైకిల్ వేసుకొని రోజు పోతుంది ఈ కాలాన. కానీ అంత పేషన్ అయిపోయింది. కానీ ఈ బండ్లు ఈయన సినిమాకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకునే లోపు వీళ్ళకి తగ్గుతూనే ఉండేది. మందే. ఎందుకంటే పోతుంది కదా ఈ సినిమా వల్ల రేపు ఉంటుందో కూడా అనుకుంటారు పాడే జనాలు. గిసోటి కాడ 15 నిమిషాలకు ఒకసారి సినిమా అయిపోగానే 15 నిమిషాల పని అవుతుంది వచ్చిన జర్నల్ని ఆలోచించాలి. ఈ సినిమాలు ఆ నిర్మాతలు కానీ లేకపోతే ఆ థియేటర్లు కానీ లేకపోతే ఆ నిర్వహించే నిర్వాహకులు కానీ జర్ర మానవత్తులు ఆలోచించి 15 నిమిషాల గ్యాప్ ఉంటే సరిపోతుందంట. ఎట్టంటే సరిపోతుంది చెప్పురి. మొన్ననే ఓ పొరగాడు ఏదో తల్లిని చచ్చిపోయా పొరగాడికి దావగాలకి బయటికి వెళ్ళపాయే. మన పబ్లిక్ ఎక్కువ కాడ ఎట్టుంటుంది ఫుల్ రషాయే. మరి కొత్త సినిమా అయితే మరి ఈయన ఏమేమి మెసేజ్ ఇస్తారు ఆ సినిమాలో. కానీ ఉత్త పుణ్యానికి నిండు పానం బలిగి ఉన్నది. ఇంకా నిలవాసం కూడా అయిందో కాలేదో నాకు తెలుసు. కానీ అప్పుడే ఈ గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. మళ్ళీ దీనికి కూడా టికెట్ ధర పెంచినట్ట. మళ్ళీ మొన్ననే చెప్పిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పారు? ఈ కొత్త సినిమాలకు ఏది రేట్లు పెంచేది ఏం లేదా అన్నారు. మళ్ళీ ఇవాళ రేటు వేసేందుకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చిరట. జనాల సొమ్ము ఎట్లా తినాలి ఏం కథ అనేది మాత్రం ఏక నెంబర్ తెలిసి ఈ సినిమా స్టార్లకు గిట్లనా అర్ధరాత్రి పూట రిలీజ్ చేయమని కూడా చెప్పొచ్చు వీళ్ళకు. అంటే ఎన్ని డబ్బులు ఎక్కువ వస్తే అంత ఫాయిదా. సరే వీళ్ళకి డబ్బులు వచ్చిన దాటికి వెళ్ళి ఓ సగం తీసేయండి పేదలకు ఇస్తారా? ఇయ్యరు. ఎప్పుడన్నా ఒకసారి కట్టిన 1 కోటి 2 కోట్లు ఇస్తే దాని పేపర్ స్టేట్మెంట్ ఇంత పొడిగిస్తారా? అబ్బాబ్బా ఏం ఆదుకుంటారా పిల్లగాడ ఇలా ఏం గొగ్గిసోటికి వస్తాయి తప్పితే ఇంకేమన్నా ఉందా? ఇవి ఎవరు లెక్కరా ఎవరికన్నా? అర్ధరాత్రి పూట లేచి సినిమాలు పెడితే ఇప్పుడు మళ్ళీ మీది మాటకి ఏమంటారు వీళ్ళు? మిమ్మల్ని ఎవరు చూడమన్నారు బుడ్డపిల్లలు తీసుకొచ్చి? అవును, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు సినిమాలో. మీ సినిమా చూడాలని ఆలోచన ఉంటుంది. పండుగ పూట సంక్రాంతి ఇది సెలవులు, రేపు తెల్లారితే సెలవులు అందరికీ. ఇక పొరగాలు ఏం చేస్తారు? సినిమాకి మమ్మీ అయ్యా సినిమా అమ్మ సినిమా అని ఎమ్మడి పడతా ఉంటారు. సినిమా కొనబోక తప్పుతుందా? సినిమా అమ్మరి చిన్నపిల్లలు ఎవరు చూడమని అంటే అదే తొవల పెట్టి తొక్కనట్టు సంగతి. నువ్వేమో సినిమా రిలీజ్ చేస్తావు చూడొద్దని అంటే నిజమేనా? వాస్తవేనా? ఎవడన్నా సై అంటారా ఈ ముచ్చట? దయచేసి ఈ బెనిఫిట్ షోలు లొడపి షోలు ఇవన్నీ ఎకరాని షోలు బంద్ చేసి సరే ఓ 11 సినిమా చాలా అయితే ఓ 2కి అయిపోద్ది. 2:30 పెట్టుకుంటూ అర్ధగంట టైం ఉంటుంది. ఆ తర్వాత అట్లా ఒక అర్ధగంట గ్యాప్ ఇస్తే నిజంగానే పోయిన వాళ్ళు పోతారు. ఆడగా తిరిగి ఇటు వచ్చేసరికి ఇడంగా పోతారు, ఇట్లా పోతుంటారు. అదో లెక్క ఉంటుంది. కానీ 15 నిమిషాలల్లా ఈ కార్లు ఎప్పుడు తీయాలి, బైకులు ఎప్పుడు తీయాలి, ఆ టికెట్ ఎప్పుడు కొనుక్కోవాలి, ఇటు సీట్లు ఎప్పుడు చూసుకోవాలి, ఇవన్నీ అయితే మళ్ళీ రేపనాడు నాగమయ్యన అంటే మళ్ళీ దుమ్మెత్తిపోస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు అన్న ఆ మాట మీద ఉండి ఈ సినిమా ఏమంటారు ఈ సినిమా వేసగాళ్ళకి ఏమైనా బుద్ధి చెప్పేది ఉంటేనేమో బాగుంటుంది. ఇక లేకపోతే నిన్ను కూడా తప్పబయట ఉపాయం ఉన్నది. ఇక ఉంటా మరి.